నమస్తే మిత్రులారా, జనవరి 2వ తారీఖు జరిగినటువంటి పేపర్ 2కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. ఆ ఇంగ్లీష్లో వచ్చినటువంటి బిట్స్ను అట్లా చూసిన ఎమ్మడి ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. టెట్లో 30కి 30 మార్కులు టార్గెట్ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. 100% దాదాపుగా మనం ఇప్పుడు వరకు చేసినటువంటి మనకు పేపర్ 1కి సంబంధించిన 2వ తారీఖు కావచ్చు, 8వ తారీఖు కావచ్చు, 9వ తారీఖు కావచ్చు, 18వ తారీఖు కావచ్చు, పేపర్ 1 అన్నీ కూడా చేశాము. ఇవన్నీ కూడా వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ పేపర్లో మనము క్లియర్ కట్గా 1 by 1 క్వశ్చన్స్ అన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. అదేవిధంగా వీలైతే మన యొక్క యాప్ను శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ ఉంది కాబట్టి ఆ యాప్ను తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ మన యొక్క వీడియోను లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్ మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ వరకు ప్యాసేజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్యాసేజ్ అనేటువంటిది తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు 66వ క్వశ్చన్ నుంచి ఆన్సర్లు చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే 66 క్వశ్చన్ 1 by 1 ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి 66వ క్వశ్చన్. రాఘవ్ మెట్ ఏ గర్ల్ విత్ బ్లూ ఐస్. ఓకే, రాఘవ్ మెట్ ఏ గర్ల్ విత్ బ్లూ ఐస్. Choose the most appropriate clause to replace with blue eyes. క్లాస్ అనేటువంటిది ఏది సూటబుల్ అవుతుంది విత్ బ్లూ ఐస్ అనేటువంటి దానికి అని చెప్తుండు. ఇక్కడ చూడండి, హూస్ ఐస్ వాస్ బ్లూ, హూస్ ఐస్ వాస్ బ్లూ అనేటువంటిది ఇచ్చిండు. దోస్ ఐస్ వర్ బ్లూ అని ఇచ్చిండు. హూస్ ఐస్ వర్ బ్లూ ఇచ్చిండు. తర్వాత దోస్ ఐస్ ఆర్ బ్లూ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా రాఘవ్ మెట్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిందే ఇక్కడ కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఆర్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఈ ఆర్ అనేటువంటిది తీసేస్తున్నా, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాదు కాబట్టి తీసేస్తున్నా. ఐస్ అనేటువంటిది ఏంటండి, కామన్గా ప్లూరల్ ఉండాలి, కానీ ఇక్కడ వాస్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఇది కూడా సింపుల్గా తీసేయచ్చు. ఇప్పుడు 2 మిగిలిన ఆప్షన్స్ మనకు ఉన్నాయండి. రాఘవ్ మెట్ ఏ గర్ల్, రాఘవ ఒక అమ్మాయిని కలిసిండు. బ్లూ ఐస్ అనేటువంటిది ఉంది. హూ ఎవరైతే అని చెప్తాం కదా, దోస్ అంటే వాళ్ళు, అంటే దోస్ అనేటువంటిది అంటే వాళ్ళు ప్లూరల్ ఉండాలి, కానీ హూస్ ఎవరైతే ఐస్ బ్లూ కలర్లో అంటే ఎవరైతే అని చెప్పే సందర్భాల్లో హూస్ ఐస్ వర్ బ్లూ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆప్షన్ అవుతుంది. దోస్ అనేటువంటిది కాదండి, హూజ్ అనేటువంటిది. ఇక్కడ మనం కామన్గా చూడండి, రిలేటివ్ క్లాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. క్లాజులు అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ క్లాస్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో అనేటువంటిది చేశాను గతంలో నేను. ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఓకే, వాట్ అంటే ఏమిటి, వేర్ అంటే ఎక్కడ ప్లేస్ గురించి వస్తుంది, అదేవిధంగా వెన్ అంటే టైం గురించి వస్తుంది. ఇవన్నీ రిలేటివ్ క్లాస్కి సంబంధించింది. ఇవన్నీ హూ అంటే ఎవరు అంటే పర్సన్స్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనము ఇవన్నీ రిలేటివ్ క్లాస్ కిందకే వస్తుంది కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే థింగ్స్ బెటర్ ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్ అండ్ ఎర్న్ సమ్ మనీ. ఇఫ్ ఐ గెట్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్ అండ్ ఎర్న్ సమ్ మనీ, ఒకవేళ నేను జాబ్ పొంది కొంత మనీ అనేటువంటిది సంపాదిస్తే థింగ్స్ అనేటువంటిది కొద్దిగా మారొచ్చు, బెటర్గా ఉండొచ్చు అనేటువంటిది చెప్తుండు. సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది దేనితోటి కలిసి వస్తుందండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది దేనితోటి కలిసి వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్గా ఉంటుంది, లేకుంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది దాదాపు ఫ్యూచర్ టెన్స్ తోటి కలిసి వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ తోటి కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ తోటి కానీ కలిసి వస్తుంది. ఒక్కసారి మనం చూసినట్టయితే కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ తోటి ఎప్పుడు కూడా కలవదు, అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, వాస్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ కాబట్టి తీసేస్తున్నా. హ్యాడ్ బీన్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది కూడా తీసేస్తున్నాం. వుడ్ హ్యావ్ బీన్ అనేటువంటిది ఇక్కడ కామన్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ
విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ అనేటువంటిది వస్తుంది. కానీ ఇక్కడ మనకు వుడ్ హ్యావ్ బీన్ అనేటువంటిది ఇచ్చిండు. అయితే ఇక్కడ మనకు ఇఫ్ క్లాస్కి సంబంధించిందే ఇది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మోస్ట్లీగా విల్ బీ అనేటువంటిది వాడొచ్చు సూటబుల్. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాలండి, విల్ బీ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ మనము 4th వన్ కూడా తీసేయవచ్చు. సో ఇక్కడ ఇఫ్ క్లాస్కి సంబంధించినటువంటి ఈజీగా మనం 4 సెంటెన్సెస్ అనేటువంటి ఇఫ్ క్లాస్లో నేర్చుకున్నాము. అది నేర్చుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. తర్వాత 68 క్వశ్చన్ చూసినట్లయితే హీ థ్రీవ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద బెర్సిలోనా రివర్ కమిటెడ్ సూసైడ్. చూడండి ఇఫ్ క్లాస్ అయితే రాదండి, హౌ ఎవర్ అనేటువంటిది రాదు, ఎట్ అనేటువంటిది రాదు. ఇక్కడ హీ థ్రీవ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద బెర్సిలోనా రివర్ అండ్ కమిటెడ్ సూసైడ్. మరియు కమిటెడ్ సూసైడ్ అంటే కమిట్ అయింది, ఏమని సూసైడ్ చేసుకోవాలని కమిట్ అయ్యిండు తనంతట తానే అతను. కాబట్టి అండ్ అనేటువంటిది కంజక్షన్, ఇక్కడ కలపడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కంజక్షన్ అండి. కాబట్టి చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సుధాకర్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఈడియం ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్. చూడండి ఇక్కడ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్ అనేటువంటిది ఇచ్చిండు. అయితే ఇక్కడ చూడండి సుధాకర్ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ ఫిషింగ్. హ్యాబిట్ అంటే ఏంటండి, అలవాటు. అలవాటు అంటే ఏంటి, పర్సనల్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం చూడండి తన పర్సనల్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ అయితే. ఓకే, టేకింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రబుల్ కండిషన్ ఫర్ పర్సనల్ ప్రాఫిట్. ఓకే, పుట్టింగ్ అదర్స్ ఇన్ ట్రబుల్, తన ఇష్టమే తన హ్యాబిట్ కాబట్టి అదర్స్ని కాదు. ఇండల్జింగ్ ఇన్ ఈవెల్ ఆఫ్ కన్స్పిరసీస్, ఇది కూడా కాదు. అగ్రివేటింగ్ ద సిచ్యువేషన్, ఇది కూడా కాదు. అంటే తన యొక్క పర్సనల్ ప్రాఫిట్ అనేటువంటిది తన హ్యాబిటే అది ఫిషింగ్ చేయడం అనేటువంటిది అని చెప్పింది కాబట్టి 69 ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 70 మనం చూసినట్లయితే యువర్ బాట్ అప్ బై ద ప్యారిస్ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ యువర్ అని ఇచ్చిండు. యువర్ అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ వర్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మనకు వరెంట్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ యు ఇచ్చింది కాబట్టి మనం కూడా ఏం చేస్తామండి, యు. కాబట్టి వరెంట్ యు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వరెంట్ యు అనేటువంటిది ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 70. నెక్స్ట్ 71 ఒక్కసారి మనం చూసినట్టయితే మై చిల్డ్రన్ బికమ్ చైల్డ్ లేబర్ డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అబ్జెక్ట్ పావర్టీ. అబ్జెక్ట్ పావర్టీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. కడు పేదరికం, ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్, అబ్జెక్ట్ అంటే కడు పేదరికం అనేటువంటిది ఇక్కడ మీనింగ్ అనేటువంటిది వస్తుంది మనకు. చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు రీప్లేస్ ద వర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంది అనేటువంటిది. కడు అంటే ఏంటండి, కామన్గా మనకు దానికి సంబంధించినటువంటి మీనింగ్ తెలియాలి. ఇక్కడ లిటిల్ అంటే ఏంటండి, కామన్గా మనందరికీ తెలుసు, లిటిల్ అంటే కొంచెం అనేటువంటిది అర్థం. లిటిల్ అంటే కొంచెం. తర్వాత మిసరబుల్ అంటే అర్థం ఏంది, దయనీయమైన స్థితి అంటే వెరీ పూర్ అనే అర్థం అండి. నెక్స్ట్ క్లియర్ అంటే ఏంది, స్పష్టంగా. క్లియర్ అంటే ఏంటండి, స్పష్టంగా. లో అంటే ఏంది, తక్కువగా. ఓకే, ఇక్కడ కడు పేదరికం అంటే పేదరికం అంటేనే మనకు పూర్ కాబట్టి మిసరబుల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనేటువంటిది అనిపిస్తుంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ ఆఫ్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్స్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆటమ్ ఫాల్, కర్టెన్స్ అండ్ డ్రాప్స్, అరేజర్ అండ్ రబ్బర్, ఫ్లాట్ అండ్ అపార్ట్మెంట్. ఓకే, ఒక్కసారి ఈ ఆన్సర్ అనేటువంటిది ఎందుకు అనేటువంటిది రీజన్ అయితే రాయండి. ఎందుకంటే చాలా సందర్భాలలో ఇది నేను చెప్పాను. ఒక్కసారి మీరు దీనికి ఆన్సర్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. 72 వాట్ ఈస్ ద ఆన్సర్. నేను మీకు క్వశ్చన్ ఇస్తున్నా, తెలుసుకోనన్నా చెప్పండి. ఈజీ బిట్టు కాకపోతే తెలుసుకుంటే అంత ఈజీ అనిపిస్తుంది, తెలుసుకోకుంటే హార్డ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కాంప్లిమెంటరీ క్లోజింగ్ టు ద లెటర్ అడ్రస్ టు యువర్ యంగర్ బ్రదర్ ఈస్. యువర్ యంగర్ బ్రదర్ అన్నాడు కాబట్టి యంగర్ బ్రదర్కు కాంప్లిమెంటరీ క్లోజింగ్ లెటర్ అనేటువంటిది ఎట్లా రాసాం, యువర్ సిన్సియర్లీ అనేటువంటిది. మనం యంగర్ అంటే ఎవరు, తమ్ముడు. యంగర్ అంటే ఎవరండి, తమ్ముడు. ఓకే, కాబట్టి యువర్ సిన్సియర్లీ అనేటువంటిది రాయమండి ఆఫీసర్స్కు. యువర్స్ ట్రూలీ అనేటువంటిది కూడా రాయము. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేటువంటిది కామన్గా తమ్ములకు రాసేటువంటిది కాదు, ఆఫీషియల్స్కు కామన్గా మన టీచర్స్ కావచ్చు, సార్ వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఎస్ఏ కావచ్చు, ఎవరికైనా రాసేటువంటిది యువర్ ఫెయిత్ఫుల్లీ.
యువర్ అఫెక్షనేట్లీ అనేటువంటిది రాస్తామండి మన యొక్క రిలేటివ్స్కు, ఎవరైతే మన ఫాదర్ కావచ్చు, లేకుంటే యువర్ లవింగ్ సన్ అనేటువంటిది రాస్తాము. యువర్ అఫెక్షనేట్లీ అనేటువంటిది ఇక్కడ బ్రదర్ కాబట్టి ఈ 4th వన్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ యంగర్ బ్రదర్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనకు క్లోజింగ్ కాంప్లిమెంటరీ అనేటువంటిది జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్, మోహన్ ఈస్ ఏ గుడ్ డిజిటల్ సిటిజన్. ద ప్రైస్ గుడ్ డిజిటల్ సిటిజన్ మీన్స్ గుడ్ డిజిటల్ సిటిజన్ అనేటువంటిది అంటే డిజిటల్ అనేటువంటిది మనకు తెలుసు. సిటిజన్ అంటే ఏంది? మంచి పౌరుడు. అంటే ఈ డిజిటల్ అనేటువంటి యుగంలో ఒక మంచి సిటిజన్ అన్నప్పుడు నువ్వు యూస్ అంటే నువ్వు నెట్ కావచ్చు, ఈ డిజిటల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో కరెక్ట్గా వినియోగించుకునేటువంటి వాళ్ళు అన్నట్టు. కాబట్టి వన్ హూ నేమ్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ఏ డిజిటల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. అసలుకి డిజిటల్ రిజిస్టర్ సిటిజన్స్ అనేటువంటిది ఉండనే ఉండదు. వన్ హూ యూజెస్ ఇంటర్నెట్ రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్లీ. ఇంటర్నెట్ అనేటువంటిది రెస్పాన్సిబుల్గా వాడాలి మరియు సేఫ్గా కూడా వాడాలండి. వన్ హూ యూజెస్ ఇంటర్నెట్ వైడ్లీ అంటే కామన్గా అవసరం లేదండి. వన్ హూ ఆల్వేస్ రీడ్స్ మ్యాగజైన్స్ బాగా చదివేటువంటి వాళ్ళకు ఇంకా డిజిటల్ అనేటువంటిది చెప్పమండి. అంటే రెస్పాన్సిబుల్గా వాడాలి, సేఫ్గా వాడేటువంటి వాళ్ళను మనం గుడ్ సిటిజన్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. గుడ్ డిజిటల్ సిటిజన్స్ మీన్స్. నెక్స్ట్ 75 ఒకసారి చూసినట్లయితే, మాన్వి సెడ్ టు హర్ టీచర్ మే ఐ ప్లే నో అనేటువంటిది 75 క్వశ్చన్. ఇక్కడ మే అనేటువంటిది ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారండి, ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది వాడాలి. ఇక్కడ మే అనేటువంటిది ఏ రకంగా మారుతుందండి? మనకు మే అనేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్గా మారుతుంది. ఇక్కడ మే అనేటువంటిది మనకు కామన్గా అంటే మే అనేటువంటిది ఫస్టే వచ్చింది కాబట్టి మనం రాసేటప్పుడు ఇఫ్ తోటి అనేటువంటిది స్టార్ట్ చేసుకుంటాము. అదే రకంగా చివరిలో ఇక్కడ చూడండి నవ్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్, నవ్ అనేటువంటిది దెన్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అండి, ఒకసారి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి నవ్ అంటే దెన్గా మారాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ దెన్ ఉంది, నవ్ అనేటువంటిది నవ్వుగానే ఉండదు, నవ్ అంటే నవ్వుగానే ఉండదు. కాబట్టి ఫస్ట్ 3 అండ్ 4 అనేటువంటిది ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోయింది. తర్వాత మాన్వి ఆస్క్డ్ హర్ టీచర్ ఇఫ్ అనేటువంటిది రాసిండ్రు. తర్వాత మాన్వి అనేటువంటిది సి కాబట్టి సి. తర్వాత మే మైట్గా మారింది, ప్లే వర్బ్ 1 దెన్ కరెక్టే ఉందండి. మాన్వి ఆస్క్డ్ హర్ టీచర్ ఇఫ్ మైట్ ఇక్కడ సి అనేటువంటిది తర్వాత వచ్చింది. ఎప్పుడైనా సరే సి అనేటువంటిది ఏంది? సి అనేటువంటిది ముందు వచ్చి తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది రావాలి. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రాంగ్ అండ్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మే మైట్గా మారాలి, ఇఫ్ అనేటువంటిది చేర్చారు, తర్వాత నవ్ అనేటువంటిది దెన్గా. ఇవన్నీ కూడా చేంజెస్ అండి, ఇవి జాగ్రత్త తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 76, ఏ క్యానర్ కెన్ ఎనీథింగ్, హీ క్యాన్ పిక్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఓకే, అండర్లైన్ వర్డ్ సింపుల్గా ఏ క్యానర్ క్యాన్ ఎనీథింగ్. క్యాన్ అనేటువంటిది కామన్గా మనకు తెలుసు. ఓకే, క్యాన్ అంటే ఎబిలిటీ, ఏంటండి ఎబిలిటీ మనందరికీ తెలుసు. ఓకే, కాబట్టి సెన్స్ ఆఫ్ ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. క్యాన్ అనేటువంటిది సెన్స్ ఆఫ్ ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. డైరెక్ట్ బిట్ అండి, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 77, వాట్ ప్రిఫిక్స్ వుడ్ ద వర్డ్ బ్యాలెన్స్ టేక్ ద కన్వే నెగిటివ్ సెన్స్. ఇక్కడ నెగిటివ్ సెన్స్ అన్నాడు అంటే ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఏంది? ముందు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేటువంటిది పదానికి ప్రిఫిక్స్ అనేటువంటిది ఉండాలా? ప్రిఫిక్స్ అంటే ముందు ఉండాలి. అది ఏ రకంగా ఉండాలి? నెగిటివ్ అనేటువంటిది సెన్స్ అనేటువంటిది ఉండాలి. నెగిటివ్ సెన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది? దాని ముందు వచ్చి నెగిటివ్. అంటే ఇక్కడ చూడండి బ్యాలెన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కరెక్ట్. మిస్బ్యాలెన్స్, నాన్ బ్యాలెన్స్, డిస్బ్యాలెన్స్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి ఇక్కడ మనకు ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇన్ ఏ కరెక్ట్ సీక్వెన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్. కాబట్టి ఇక్కడ ఏబిసిడి అనేటువంటిది ఇచ్చారు. సింపుల్గా చూడండి, అరేంజ్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది చాలా సందర్భాల్లో నేను చెప్పాను. అంటే ఇది గ్రూప్ 4లో చాలా సందర్భాలలో మనకు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ నౌన్ అన్న ఉండాలి, లేకుంటే ప్రనౌన్ అన్న ఉండాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా సరే నౌన్ తోటైనా స్టార్ట్ అవుతుంది, లేకుంటే ప్రనౌన్ తోటైనా స్టార్ట్ అవుతుంది వాక్యం. ఓకే, ఇక్కడ చూడండి టు, కాబట్టి నౌన్ లేదు ప్రనౌన్ లేదు కాబట్టి ఫస్ట్ రాదు. క్విక్లీ అనేటువంటిది నౌన్ కాదు ప్రనౌన్ కాదు. రేడియో అనేటువంటిది నౌన్ కాబట్టి సి తోటి ప్రారంభం కావాలి. టైయింగ్ అనేటువంటిది నౌన్ కాదు ప్రనౌన్. అంటే ఇక్కడ రేడియో ఆపరేటర్స్ కెన్ యూస్ 100 ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటిది ఇచ్చిండు. అంటే ఫస్ట్ మనం ఈ వచ్చినటువంటి వాక్యాలలో ఫస్ట్ రాసేటువంటిది సి ఉండాలి. ఇక్కడ సి ఉన్నటువంటిది ఫస్ట్ ఉంది, సెకండ్ది ఏముంది ఏ ఉంది, కాబట్టి ఇది కాదు. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ రేడియో అనేటువంటిది నౌన్ ఉన్నటువంటిది ఒకటే ఒక వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం మొదట వాడతాము. ఆ వాక్యానికి ఫస్ట్ చూసినట్టయితే ఒకటే సి ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇలాంటి బిట్స్ పక్కా అడుగుతుండే, ఇంతకుముందు అడగకపోతుండే మన డిఎస్లో కావచ్చు, టెట్లో కావచ్చు. నెక్స్ట్ 79th క్వశ్చన్ చూసినట్లయితే ఒక్కసారి మనము ద వ్యూ ఆఫ్ ద సీ ఫ్రమ్ మై విండో ఈజ్ సో బ్యూటిఫుల్. పీపుల్ బిలీవ్ దట్ టు సీ ఏ విడో వైల్ యూ గో అవుట్ ఆన్ ఏ పర్పస్ ఇస్ బ్యాడ్ సైన్. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చేయమంటుండో, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ హోమోఫోన్స్. దేర్ ఇస్ హోమోఫోన్స్, హోమోఫోన్, హోమోనిమ్. హోమోఫోన్ అంటే ఏంది, పిఎస్ఎం. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ వేరుగా ఉండాలి, మీనింగ్ వేరుగా ఉండాలి. ఇక్కడ చూడండి పిఎస్ఎం, ఇక్కడ మనం చూద్దాము ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి. ఇక్కడ విండో, విడో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మనము ఇది కాదు. తర్వాత మై వైల్ ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంది. తర్వాత సిసి ప్రొనౌన్సియేషన్ సిసి ప్రొనౌన్సియేషన్ సేమ్ అంటేనేమో సముద్రం, సి అంటేనేమో సముద్రం. ఇక్కడ సి అంటేనేమో చూచుట. అంటే ఇక్కడ స్పెల్లింగ్ వేరుగా ఉంది, మీనింగ్ వేరుగా ఉంది కాబట్టి ఇక్కడ సి అంటే సముద్రము, సి అంటే చూచుట. కాబట్టి ఇక్కడ మనకు హోమోఫోన్ ఏమవుతుంది మిత్రులారా అంటే ఇక్కడ సి అనేటువంటిది హోమోఫోన్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్ బట్ ద స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఇస్ డిఫరెంట్ అనేటువంటిది అర్థం అయితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ 8 చూసినట్లయితే ద మూన్ హ్యాస్ హిడెన్ డాష్ ఫేస్ బిహైండ్ ద క్లౌడ్స్. ద మూన్ హ్యాస్ హిడెన్ అంటే మూను దాగి ఉన్నాడు, ఫేస్ బిహైండ్ ద క్లౌడ్స్ అంటే దేని వెనుక దాగి ఉన్నాడు, ఆ క్లౌడ్స్ వెనుక వైపున దాని యొక్క ఫేస్ అనేటువంటిది దాగి ఉన్నది. అంటే దానికి ఇది లేదా అది అని చెప్తాం కదా, కాబట్టి ఇట్స్ అనేటువంటిది చెప్తాం. కాబట్టి మూన్కు హర్ అనేటువంటిది వాడము, హర్స్ వాడము, ఇట్స్ అనేటువంటిది వాడతాము. ఇట్ ఈస్ ఇది కాదు, ఎందుకంటే ఇది వాడితేనేమో దాని యొక్క అనేటువంటిది ఇక్కడ ఇట్స్ అనేటువంటిది, తర్వాత హిమ్ అనేటువంటిది వాడము. అంటే హర్ అనేటువంటిది వాడము, హిమ్ అనేటువంటిది వాడము, ఇట్స్ అనేటువంటిది వాడతాం కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. సింపుల్గా మూన్ అనేటువంటిది కామన్గా మనం మూన్ అనేటువంటిది హర్ అతను అంటామా, ఆమె అంటామా, కాబట్టి ఇక్కడ మనకు ఇట్స్ అనేటువంటిది వస్తుంది. ఆ ఇట్స్ అనేటువంటిది ఈ రకంగా రాయాలి. నెక్స్ట్ 81 ఒక్కసారి మనం చూసినట్లయితే నెక్స్ట్ చెర్రీ అనేటువంటిది ఏంటండి, ఒక ట్రీ. మరి రోజ్ అనేటువంటిది ఏమవుతుంది, రోజుకి సంబంధించి చెర్రీ ట్రీ అయినప్పుడు రోజ్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ ట్రీ, ఇక్కడ మనం కామన్గా చెర్రీ అనేటువంటిది ట్రీ, అదేవిధంగా రోజ్ తర్వాత ట్రీ, రోజ్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది ప్లాంట్, రోజ్ ప్లాంట్, చెర్రీ ట్రీ, రోజ్ ప్లాంట్ అనేటువంటిది ఇట్లా మనకు కాంబినేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి చెర్రీ ట్రీ, రోజ్ ప్లాంట్ ఇక్కడ సింపుల్. బొకే కాదు, బంచ్ కాదు, ఫ్లవర్ కాదు. ఓకే, చాలా సింపుల్ అండి. 81. 82 ఒక్కసారి మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ దట్ యు ఆర్ సీకింగ్ పర్మిషన్ తీసుకోవడానికి మనకు సీకింగ్ పర్మిషన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే మే ఐ అనేటువంటిది పర్మిషన్ తీసుకోవడానికి మనకు తెలుసు. మే లీవ్ నో, ఓకే, మే ఐ హెల్ప్ యూ, ఓకే. ఈ రెండు దాదాపు సేమ్ అండి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ గివింగ్ మై లగేజ్ డౌన్ కాదండి. ఎందుకు కుడ్ యూ ప్లీజ్ అంటే మనం అతను హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాము కాబట్టి ఈ తోటి వచ్చింది కాబట్టి ఇది అసలే కాదు. ఇంకా చూసినట్టయితే మే ఐ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయొచ్చా అనేటువంటిది ఆయనకి ఏం అడుగుతున్నాం మనము, పర్మిషన్ అడుగుతున్నాం. సీకింగ్ పర్మిషన్ మే లీవ్ నో, నేను వెళ్ళిపోవచ్చా అనేటువంటిది బాస్కు కరెక్ట్ అడిగేటువంటి పర్మిషన్.
ఈ మే ఐ తోటి వచ్చిన మే ఐ లీవ్ నో అనేటువంటిది ఈ రెండు క్లియర్గా తెలుసుకోవాలంటే మే ఐ లీవ్ నో, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా అనేటువంటిది కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నటువంటి పర్మిషన్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. నైదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్స్. నైదర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండాలంతే, దా అనేటువంటిది ఉండొద్దు. కాబట్టి సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఎర్రర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయమన్నాడు. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద, అంటే ఇక్కడ బి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్. చూస్ ద అప్రోప్రియేట్ యాక్టివ్ వైస్ ఫర్ ద అబోవ్ సెంటెన్స్. పై సెంటెన్స్కు యాక్టివ్ వైస్ అనేటువంటిది రాయమంటుండు. అసలు ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటిది ప్యాసివ్ వైస్ అనేటువంటిది అర్థమైంది మనకు. ప్యాసివ్ వైజ్లో వాస్ ప్లస్ V3, వాస్ ప్లస్ V3 అనేటువంటిది వచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి. ఎందుకు? సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి. కాబట్టి ఇక్కడ మై టీచర్ ఆస్క్స్, కాబట్టి ఇది కాదు. మై టీచర్ ఆస్క్డ్, మై టీచర్ ఆస్క్డ్, మై టీచర్ ఆస్క్ అనేటువంటిది ఉండనే ఉండదు మనకు తెలుసు. కాబట్టి రెండు తీసేస్తున్నాం. ఉన్నటువంటి రెండిట్లో చూద్దాం ఒకసారి. మై టీచర్ ఆస్క్డ్ మీ టు గో అండ్ సిట్, సిట్ ఉండాలి. శాట్ ఉంది, ఇక్కడ శాట్ V2 ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కాదు. ఇక్కడ సిట్ ఇచ్చింది కాబట్టి సిట్ ఇన్ ద లాస్ట్ బెంచ్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ అండి. కాకపోతే మనము ఇచ్చినటువంటి 4 వాక్యాలను కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్, ఇన్ ద స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ parity among the students of English and non-English medium and a common English textbook was introduced in all medium from. అంటే కామన్గా అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఎప్పటి నుంచి కామన్గా లెసన్స్ అనేటువంటిది ఇది చేశారంటే 2012 నుంచి చేశారండి. ఎప్పుడండి? 2012, ఇంకా జూన్ 2012 అనేటువంటిది ఆన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ సిలబస్ వేరు ఉండేది, తెలుగు మీడియం వాళ్ళకు వేరేగా ఉండేది. కానీ 2012 నుంచి అందరికీ ఒకే సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఐడెంటిఫై ద హైపోథెటికల్ క్వశ్చన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కాబట్టి ఇక్కడ మనము చాలా హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటే ఊహాత్మక ప్రశ్నలు, ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలు. ఊహాత్మకమైనటువంటి అంటే ఇమాజినేషన్, ఇఫ్ క్లాస్కి సంబంధించింది ఎక్కువగా ఉండాలి. హూమ్ డు యూ లైక్ టు మ్యారీ? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఒకవేళ నువ్వే ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే నువ్వు ఏం చేసేవాడివి అనేటువంటిది. అంటే ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలను మనం ఏం చెప్తామనంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి దీని మీనింగ్ తెలియకుంటే ఆన్సర్ చేయలేము. కాబట్టి ఊహాత్మకమైనటువంటిది ఇమాజినేషన్స్ క్వశ్చన్స్ అన్నట్టు అవన్నీ కూడా. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ స్ట్రక్చరల్ సిలబస్. స్ట్రక్చరల్ సిలబస్కు సంబంధించినటువంటి లక్షణం కానటువంటిది ఏంది? స్ట్రక్చరల్ సిలబస్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, కానీ మదర్ టంగ్ అనేటువంటిది అస్సలకి మనం ఏం చేయొద్దు అంటే ఎక్కడ అలో అనేటువంటిది చేయరాదు. కాబట్టి అది స్ట్రక్చరల్ సిలబస్కి సంబంధించినటువంటి ఒక డిఫాల్ట్. ఓకే, యూజ్ ఆఫ్ మదర్ టంగ్ వాస్ పార్షల్లీ అలౌడ్, కాబట్టి ఇది కాదు. కాబట్టి దాని యొక్క స్ట్రక్చరల్ సిలబస్లో ఒక ఫ్యూచర్ కానటువంటిది మదర్ టంగ్ అనేటువంటిది వాడడం. మీనింగ్ వాస్ నాట్ గివెన్ ఇంపార్టెంట్ వైల్ టీచింగ్ లాంగ్వేజ్, కరెక్టే. ఓన్లీ వన్ స్ట్రక్చర్ వాస్ థాట్ ఎట్ ఏ టైమ్, కరెక్టే. ఒకటే స్ట్రక్చరు చెప్తామండి. ఇట్ వాస్ ఏ ప్యూర్లీ గ్రామటికల్ సిలబస్, కరెక్టే అండి. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అథెంటిక్ మెటీరియల్ ఈజ్ ద మెటీరియల్ ప్రొడ్యూస్డ్ విత్ ద ఆబ్వియస్ ఇంటెంట్ ఆఫ్ టీచింగ్, కాదండి. ఎక్స్క్లూసివ్లీ ఎట్ ఏ కంపెనీస్, కాదండి. సప్లైడ్ బై SCRT, కాదండి. అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది ఏంది? వితౌట్ ఆబ్వియస్ ఇంటెంట్ అండ్ టీచింగ్ ఇన్ ద క్లాస్. కాబట్టి ఆ క్లాస్లో టీచ్ చేయాల్సినటువంటిది అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది కాదు. వితౌట్, అవి కాకుండా ఉండేటువంటిది అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది అవుతుంది, మన అందరికీ తెలుసు. నెక్స్ట్ 89 క్వశ్చన్ ఒక్కసారి మనం చూసినట్లయితే, వై డస్ ఇంగ్లీష్ హ్యావ్ ద లార్జెస్ట్ వొకాబులరీ? రీజన్ ఏ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ అబ్జర్వ్డ్ వర్డ్స్ ఫ్రమ్ మెనీ అదర్ లాంగ్వేజ్ అండ్ మేడ్ దెమ్ ఇట్స్ ఓన్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ ఇన్హెరిటెడ్, వారసత్వంగా వచ్చినటువంటిదా అండి? కాదు. కాబట్టి ఏ అనేటువంటిదే కరెక్ట్ అనిపిస్తుంది రీజన్ నాకు. కాబట్టి బోత్ కాదు, ఓన్లీ బి రీజన్ ఇస్ కరెక్ట్ కాదు. బోత్ రీజన్ ఏ రీజన్ బి కాదు, ఓన్లీ రీజన్ ఏ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఫస్ట్ వన్ ద
కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. దిస్ లాంగ్వేజ్ హ్యాస్ అబ్జర్వ్ వర్డ్స్ ఫ్రమ్ మెనీ అదర్ లాంగ్వేజ్ మేడ్ దెమ్ ఇట్స్ ఓన్, కాబట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, వైల్ స్కిమ్మింగ్ ఏ రీడర్, అంటే స్కిమ్మింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి రీడింగ్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కానింగ్ అంటే డీటెయిల్డ్ అండి, స్కానింగ్ అంటే అండి డీటెయిల్ రీడింగ్, కంప్లీట్గా ఏదంటే అది లైన్ టు లైన్. స్కిమ్మింగ్ అనేటువంటిది ఏంది, క్విక్గా ఉండాలి, ఓవరాల్ ఐడియా అనేటువంటిది ఉండాలి. ఓవరాల్ ఐడియా సమ్మరీ అంటాం కదా, అది ఉండాలి. క్విక్లీ ఫైండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాదండి, ఎటెక్స్ యూజింగ్ ద, ఇది ఏమవుతుంది స్కానింగ్ అవుతుంది. గెట్స్ ద మినిట్ డీటెయిల్ క్విక్లీ అనేటువంటిది స్కానింగ్ అండి. ఆప్టెన్ సింపుల్స్ ప్లెజర్ కోసం చదివేటువంటిదా కాదు. గెట్స్ క్విక్లీ ద మెయిన్ ఐడియా అండ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ టెక్స్ట్, కాబట్టి ఓవర్ వ్యూ ఆఫ్ టెక్స్ట్ అంటే అర్థం ఏంటండి, అంటే ఓవర్ వ్యూ అనేటువంటిది తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఉండాలి. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కానింగ్ అంటే డీటెయిల్ స్టడీ, స్కిమ్మింగ్ అంటే వాట్ ఆర్ ద నెసరీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద మనకు ఇక్కడ ఉన్నటువంటి పేపర్ 2కు సంబంధించింది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి. అదే రకంగా సపోజ్గా మీరు మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.